వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని బాలీవుడ్ హీరోలు జబ్బలు చరుచుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. నా గురించి మీ డైరెక్టర్కి కొంచెం చెప్పండి బాబు అంటూ హిందీ హీరోలు మన క్యారెక్టర్ ఆర్టిస్టులకు పార్టీలు ఇచ్చి మరీ రికమెండేషన్ చేయించుకుంటున్నారు. ఒకప్పుడు నేషనల్ అవార్డు విషయంలో బాలీవుడ్దే ఆధిపత్యం ఉండేది. సౌత్ అంటే నార్త్ వాళ్లకు చిన్న చూపు ఉండేది. కానీ రోజులు మారాయి. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఏ మూలకు వెళ్ళినా తగ్గేదే లే అనే మేనరిజంతో గెడ్డం గీసుకుంటూ కనిపిస్తున్నారు. పుష్ప విడుదలైన సమయంలో ఆ మధ్య ఒక బాలీవుడ్ విశ్లేషకుడు మాట్లాడుతూ పుష్పను చూసి నార్త్ లో ప్రతి ఒక్కరూ గెడ్డం పెంచుకుంటున్నారు, ఇలాగైతే బార్బర్లకు బిజినెస్ పడిపోతుందంటూ చమత్కరించారు. మన సినిమాలు ఒక బాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయనే దానికి జేమ్స్ కెమెరూన్ ప్రశంసలే కారణం. బాహుబలితో టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిన టాలీవుడ్ ఇప్పటికీ ఆ జోష్ ని అలాగే కంటిన్యూ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం మన స్టార్ హీరోలు వరుసగా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రకటిస్తూ పట్టాలెక్కించడమే. దేవరాతో హిట్ దక్కించుకున్న యాంగ్ టైగర్ ఎన్టీఆర్ దీని తర్వాత కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఒక భారీ హై వోల్టేజ్ యాక్షన్ పీరియాడికల్ డ్రామా చేస్తున్న విషయం తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ ని పవర్ఫుల్ క్యారెక్టర్ లో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మొదలైన రాజమౌళి మహేష్ ల ప్రాజెక్టు కూడా దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకిస్తున్న విషయం తెలిసింది. ఇక ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 చిత్రాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది ప్రాజెక్ట్ కూడా వార్తల్లో నిలుస్తూ తెలుగు సినిమా హాట్ టాపిక్ అయ్యేలా చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ క్లిప్పింగ్ ని ఇటీవలే విడుదల చేయడం, అది టాక్ ఆఫ్ ది ఇండియాగా మారడం తెలిసిందే. వీటితో పాటు తాజాగా అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కూడా ప్రకటించడంతో సౌత్ టు నార్త్ తెలుగు సినిమా ఏలేస్తుందన్న చర్చ మొదలైంది. సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ హంగులతో ఈ ప్రాజెక్ట్ ని తెరపైకి తీసుకురాగబోతున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులతో పాటు నేచురల్ స్టార్ నాని, ది పారడైజ్ కూడా రీసౌండ్ ఇవ్వడంతో రానున్న రోజుల్లో తెలుగు సినిమా హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండియాగా మారడం ఖాయమని సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు.